guys, welcome back to my channel. Today I am going to show you vegetable pulao with coconut milk and spinach juice తో ఎలా ప్రిపేర్ చేయాలో రోజు మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ మనం ఒక పాన్ పెట్టుకున్నాము. పాన్ హీట్ అయింది. ఆయిల్ యాడ్ చేసుకున్నాము. కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. కోకోనట్ ఆయిల్ గుడ్ ఫర్ హెల్త్, సో మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బే లీఫ్, షాజీరా, క్లోవ్స్ అండ్ సినిమన్, ఇలాచి ఇవన్నీ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ క్యాషూ నట్స్ మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేను 10 to 12 అలా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము. సో మనకి క్యాష్యూస్ ఫ్రై అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మింట్ లీవ్స్, పుదీనా అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. 7 to 8 గ్రీన్ చిల్లీ. దీంట్లో ఎలాంటి నేను స్పైసెస్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ గ్రీన్ చిల్లీ స్పైస్ మాత్రమే. మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ 2 క్యారెట్స్ తీసుకున్నాను. క్యారెట్స్ని నీట్గా వాష్ చేసి కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బీన్స్ని నీట్గా వాష్ చేసి కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పొటాటో, 1 పొటాటో తీసుకున్నాను. సో మనం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ సమ్ కర్రీ లీఫ్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము. మనము వీటిని 3 to 4 minutes అలా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. సో మనకి కుక్ అయిపోయింది. ఒకసారి చూద్దాము. వెజ్జెస్ నీట్గా కుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం రైస్ నేను 2 cups బాస్మతి రైస్ తీసుకున్నాను. ముందుగా వాష్ చేసి సోక్ చేశాను ½ an hour. అండ్ ఫ్రెష్ కోకోనట్ మిల్క్ 1 cup తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్పినాచ్, పాలకూర జ్యూస్, ముందుగా పాలకూరని బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుని స్ట్రైన్ చేసుకున్నాను. 1 cup తీసాను. అండ్ నెక్స్ట్ 1.5 cup వాటర్. సో ఇప్పుడు మనం బాస్మతి రైస్ని వెజ్జెస్లో యాడ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కోకోనట్ మిల్క్ 1 cup యాడ్ చేస్తున్నా. అండ్ స్పినాచ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. స్పినాచ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను కదా, సో నేను సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు. సో నాకు ఆ సాల్ట్ సరిపోతుంది. అండ్ 1.5 cup వాటర్. ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాము. స్పినాచ్లో మనకు ఆల్రెడీ పాలకూరలో సాల్ట్ ఉంటుంది కదా, సో నాకు ఆ సాల్ట్ సరిపోతుంది. సో మీకు ఆ సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను స్పైసెస్ కూడా ఏమి యూజ్ చేయట్లేదు, ఓన్లీ గ్రీన్ చిల్లీ అండ్ వెజ్జెస్. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. సో ఇలా 10 minutes అలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాము. సో ఇలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. 10 minutes అలా కుక్ చేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో మనకి కుక్ అయిపోయింది. ఒకసారి చూద్దాము. సో ఒకసారి మిక్స్ చేసుకున్నాం. సో నీట్గా కుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సమ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి మిక్స్ చేసుకున్నాం. కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసాం కదా. సో మనకి వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. టేస్టీ అండ్ హెల్దీ, వెరీ సింపుల్. సో మీరు ట్రై చేయండి. రెడీ టు ఈట్, ఎమ్మీ అండ్ టేస్టీ. సో మీరు ట్రై చేయండి.